2,000 కోట్లపై ప్రభాస్ కన్ను పడిందా? ఇండస్ట్రీ రికార్డుని ప్రభాస్ బద్దలు కొట్టాలనుకుంటున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. విజ్ఞాన్ గారు హాయ్ అండి. హాయ్ విజ్ఞాన్ గారు, 2,000 కోట్లపై ప్రభాస్ కన్ను పడిందా? ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డ్స్ని బద్దలు కొట్టే పనిలో ప్రభాస్ ఉన్నారా సలార్ మూవీ ద్వారా అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ బాహుబలి 1 హిట్ అవుతుంది అనుకున్నారు కానీ ఓ మోస్తారు హిట్ అవుతుందని ఎవరు అనుకోలే. బేసికలీ బాగా హిట్ అయింది. పాన్ ఇండియాలో రిలీజ్ చేసుకున్నారు, అన్ని భాషల్లో మార్కెట్ వచ్చింది, బాగానే ఉంది. వై కట్టప్ప కిల్ బాహుబలి అనేది ట్రెండ్ అవుతుంది అనుకున్నారు కానీ మరి అంత ట్రెండ్ అవుతుంది అనుకోలే. ఆ ట్రెండ్ కాస్త ఏమైంది, 600 కోట్లు ఫస్ట్ పార్ట్ 1 కలెక్ట్ చేస్తే ఇది 3 కలెక్ట్ చేసింది, 1800 కోట్లు. దాని తర్వాత జపాన్లో రిలీజ్ చేస్తే మళ్ళీ ఎక్కడెక్కడో చైనా జపాన్ అన్నిట్లోనూ బాగా వచ్చాయి. ఆల్మోస్ట్ 2000 కోట్ల వరకు అటు ఇటుగా వచ్చేసాయి, పర్వాలా. సో ఎవరికైనా సరే ఒక ట్రాక్లోకి వెళ్తే అక్కడ పోటీ పడి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటా ఉంటారు కదా. ఫస్ట్ హిట్ కొట్టాలనుకున్నారు, హిట్ కొట్టాడు. టాలీవుడ్లో నెంబర్ 1 హీరో అవ్వాలనుకున్నాడు, అయ్యాడు. ఆ నెంబర్ 1 స్థానం పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళింది. అక్కడైన తర్వాత అక్కడ పోటీ ఎలా ఉంది, 2000 కోట్లతో పీకే, ఆ తర్వాత స్థానంలో ఇంకో సినిమా, ఆ తర్వాత స్థానంలో ఇంకో సినిమా, ఇట్లా ఉంటే ఈ పోటీలో కూడా నేను నెంబర్ 1 ఉండాలి అనుకున్నాడు. సో అట్లా చూసుకున్నప్పుడు ఆ పీకే స్థానాన్ని బాహుబలి 2 బద్దలు కొట్టకపోయినా ఇంచుమించు రీచ్ అయింది. రీచ్ అయ్యి నెక్స్ట్ సినిమాతో దాన్ని మించుదాం అనుకున్నాడు. ఆ నెక్స్ట్ సినిమా కాస్త పెద్ద డిజాస్టర్ అయింది. మన ఇక వరుస పెట్టి సాహో కానీ రాధేశ్యామ్ కానీ ఇవన్నీ అయిన తర్వాత ఇక ఆదిపురుష్ విషయానికి వస్తే ఒక 2022 ఇయర్లో, ఆ కంప్లీట్ ఇయర్లో మొత్తం అత్యంత వివాదాస్పదమైన ఒక అంశం ఏదైనా ఉందంటే ఆదిపురుషే. సో 2022 అనే సంవత్సరంలో ఏదైనా ఒక అంశం అత్యంత వివాదాస్పదమైందంటే ఆదిపురుషే. ఎప్పుడు వాళ్ళు పాపము అప్పటికి షూటింగ్ అవ్వాల, కానీ శ్రీరామనవమి వచ్చినందుకు చచ్చినట్టు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఒక అప్డేట్ అనేది ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత చిన్నగా ఏదో రిలీజ్ చేస్తే ఆ టీజరు ట్రైలరు ఒక రేంజ్లో వివాదం అయిపోయి, ఏంటిది ఆదిపురుష్ ఇలా ఉంది, అలా ఉంది, దయాల్లా ఉంది, కామిక్లా ఉంది, గేమింగ్లా ఉంది, రాముడు ఏంటి ఇలా ఉన్నాడు, అదేంటిది ఏంటని చాలా ట్రోల్ చేశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసుకునేసరికి అనుకున్న టైం రిలీజ్ అవ్వక కొంచెం మర్చిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2023లో మళ్ళీ వచ్చింది శ్రీరామనవమి, చచ్చినట్టు ఏదో రిలీజ్ చేయాలి. సో పోనీలేని పోస్టర్ రిలీజ్ చేశారు, సరదాగా ఉంటుందిలే అని. ఆ పోస్టర్లో సీతమ్మకి బొట్టు లేదని, మెడలో మాంగళ్యం లేదని, కాళ్ళకి మెట్టలు లేవని రకరకాలుగా ట్రోల్ చేశారు. సో అట్లా ఆదిపురుష్ బాగా వివాదం అయిపోయి, కానీ ఆ వివాదాన్ని మొత్తం సద్దుమణిగించేలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది తిరుపతిలో. ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్లు వేసుకొని మరీ అభిమానులు వచ్చారు. అంతమంది అభిమానులు రావడం అదొక రికార్డ్ యాక్చువల్లీ చెప్పాలంటే. పైగా అందరూ ఒక డ్రెస్ కోడ్లో వచ్చి, కాషాయ జెండాలతో వచ్చి, మంచి రికార్డు. అమ్మయ్య మొత్తం సద్దుమణిగింది, ఫ్యాన్స్కి నచ్చింది. ఇక ఆదిపురుష్ హిట్టే అనే టైంలో ఆ డైరెక్టర్ కొండ మీద హీరోయిన్కి ముద్దు పెట్టి మొత్తం ఎంతవరకు అయితే హైప్ వచ్చిందో అంతా దించి పడేసాడు. ఇక ప్రభాస్కి ఏంటి ప్రతిసారి ఇంతేనా అనే టైంలో ప్రశాంత్ నీల్ సలార్ ఎప్పుడైతే ముందు నుంచి అఫ్కోర్స్ ఆ సినిమా అందరికి తెలుసు ఉంటుందని, దాని అప్డేట్లు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి విడుదల అయ్యేసరికి అందరికీ ఆతృత ఎక్కువైపోయింది. తర్వాత మన మారుతి డైరెక్షన్లో రాజా డీలక్స్, అది స్లోగా అది కూడా షూట్ అవుతుంది. ఇంకో పక్క మన సందీప్ వంగ స్పిరిట్ అనౌన్స్ చేసి పక్కన పెట్టాడు. ఇలా వరుస పెట్టి ఒక్కొక్కరిగా మన ఇట్లా వివాదాలన్నీ అయ్యేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఏం చేయాలో, అసలు ఏంటో ఇది అని బాధపడతా కరెక్ట్ టైంకి ఇక సలార్ రిలీజ్ అవుతుంది అనేసరికి అందరూ అటెన్షన్ అటు ఇచ్చేశారు. అది కాస్త సెప్టెంబర్ నుంచి ఇదిగో వస్తుంది అని చెప్పి డిసెంబర్కి వచ్చింది లాస్ట్కి. అసలు ఇకనైనా వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడేసరికి మొత్తానికి రిలీజ్ అవుతుందని అయితే ప్రకటించారు. నిన్న సూర్యుడు సాంగ్ రిలీజ్ చేసి అది కూడా బాగా హిట్ అయింది. దాన్ని బట్టి అందరికి అర్థమైంది ఏంటి, ఈ సినిమాలో యాక్షన్ పార్ట్తో పాటు సెంటిమెంట్ కూడా అదే మోతాదులో ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. ఇక ఇప్పుడు పోటీ. సో మొత్తాన్ని ప్రభాస్ సినిమా రిలీజ్ అయిపోతుంది. హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది వీళ్ళకి అనవసరం. ప్రభాస్ 2000 కోట్లు కొల్లగొడతాడా లేదా, అదే లక్ష్యం. ప్రశాంత్ నీల్ గ్రాఫ్ తీసుకుంటే KGF 1 300, KGF 2 1200. సో అట్లా ఆ పర్సంటేజ్లో ఇప్పుడు నెక్స్ట్ సలార్ నెక్స్ట్ లెవెల్. పైగా ప్రభాస్ ఆల్రెడీ 2000 మార్కుని దగ్గర చూసి వచ్చాడు. ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టాలి. అండ్ గతంలో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి సాహో కానీ రాధేశ్యామ్ కానీ ఈవెన్ ఆదిపురుష్ కానీ ఈ సినిమాలు కూడా
ఫ్లాప్ అయినప్పటికి కూడా కలెక్షన్లు మాత్రం బీభత్సంగా తెచ్చాయి. ఎంత ఫ్లాప్ సినిమా అయినా సరే ఆదిపురుష్ 700 కోట్లు 600 కోట్లు వసూలు చేసింది ఏదో రకంగా. సాహో కూడా డబ్బులు వచ్చాయి, బాలీవుడ్లో పెద్ద హిట్ అది, మళ్ళీ మన దగ్గర అవ్వకపోయినప్పటికీ. రాధేశ్యామ్ కూడా ఓ మోస్తరు డబ్బులు అయితే వచ్చాయి, మరి డబ్బులు రాకుండా అయితే ఏం లా. సో సినిమా ఫ్లాప్ అయినా మినిమం 500 కోట్లు తీస్తున్నాడు ప్రభాస్. అలాంటిది ప్రశాంత్ నీల్ సినిమా ఫ్లాప్ ఉండదు, మంచి హైప్ ఉంది దేశవ్యాప్తంగా. అండ్ అలాగే మంచి మహామహులు ఉన్నారు, మంచి నటులు ఉన్నారు. అండ్ ఈసారి 2000 కోట్లు ఈజీగా అవలీలగా మేము తీసేస్తాము, ప్రభాస్ కొల్లగొడతాడు అని మాత్రం అందరికీ ఒక హోప్ అనేది ఉంది. కాకపోతే ఎక్కడ పోస్టర్లు కనబడట్లా, ఎక్కడ ప్రమోషన్స్ కనబడట్లా, ఇవన్నీ కనిపించకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయినా సోషల్ మీడియాలో మాత్రం భారీ డైలీ ట్రెండింగ్లో ఉంది సలార్ సలార్ సలార్. అంటే ప్రభాస్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మనం గమనిస్తే KGF 3కి కూడా తను ఎక్కువ, 2కి కూడా తను ఎక్కువ ప్రమోషన్ చేయాలి, కానీ పెద్ద హిట్. ఆ ఫార్ములా ఏమన్నా కొనసాగిస్తున్నారేమో చూడాలి. బట్ ఏదేమైనా 2000 CR మాత్రం 100% టార్గెట్గా పెట్టే సలార్ అనేది రిలీజ్ అవుతుంది. మరి ఆ 2000 CR ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుపుకుంటుందని కూడా న్యూస్. బట్ 2000 CR వెనక్కి తెస్తుందా లేదా అనేది చూడాలి. ఓకే, అంటే 2000 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసేటువంటి అంత దమ్మ సినిమా కథలో ఉందా అంటే ఏం చెప్తారు? దమ్ము ఉంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డంకీ కూడా ఉంది పక్కన, దానికి కూడా థియేటర్స్ ఇవ్వాలి. నువ్వు 2000 కోట్లు వసూలు చేయాలంటే మొత్తం దేశవ్యాప్తంగా నీ సినిమానే పడాలి, ఓ వారం మంచిగా ఆడాలి, వస్తాయి రాకుండవు. కాకపోతే ఏంటంటే పోటీ ఇంకోటి ఉంది, నువ్వు సగం తీసుకోవాలి, సగం వాళ్ళకి ఇవ్వాలి. సగంలో నీకు ఎంతో కొంత మోస్తరు కలెక్షన్స్ అయితే వస్తాయి. హిట్ అని ఒక పదం పడిందంటే చాలా, అప్పుడు లాంగ్ రన్లో నువ్వు 2000 CR ఈజీగా తీసేయచ్చు. ఓకే, అంత పెద్ద హిట్ అయిన ఎనిమల్కే రీసెంట్గా 1000 crores వచ్చినాయి. అంతకంటే భారీగా విజయం సాధిస్తే తప్పితే 2000 కోట్లు కైవసం చేసుకోవడం అనేది పెద్ద హిట్. అంటే యానిమల్ డివైడ్ టాక్ వచ్చింది, నెంబర్ 1. నెంబర్ 2 యానిమల్ కూడా ఏ సర్టిఫికేట్, ఈవెన్ ఇప్పుడు సలార్ కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది. సో ఇట్లా వీటి వల్ల కొంచెం కలెక్షన్స్ డౌన్ అవుతాయి తప్పితే ఇవి అధిగమించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి క్లీన్ U/A తెచ్చుకున్నారు వాళ్ళు, సో అందరూ చూడొచ్చు. ఇప్పుడు సలార్కి ఏంటి, బిలో 18 వాళ్ళని ఎలా చేయరు, సో సగం మార్కెట్ పోతుంది అక్కడ ఆల్మోస్ట్. సో అట్లా ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం కష్టం, పైగా పోటీ ఉంది. ఈ రెండు దాటుకొని 2000 CR కొల్లగొట్టాలి.